ప్రేమ ఈ సృష్టిలో ఇద్దరు వ్యక్తుల మధ్య ఏ బంధుత్వం లేకున్నా ఒకరిపై ఒకరికి బంధం ఏర్పరిచేది ప్రేమ. ఒకరిని ఒకరు పూర్తిగా అర్థం చేసుకునేలా చేసేది ప్రేమ. ప్రేమించిన వ్యక్తి సుఖ సంతోషాల కోసం జీవితాలను త్యాగం చేసే విధంగా చేసేది ప్రేమ. ప్రేమ గొప్పతనాన్ని నిర్వచించడానికి గతంలో ఎన్నో గాథలు నిదర్శనాలుగా నిలిచాయి. అయితే రాను రాను ప్రేమ అసలు స్వభావం మారుతూ వస్తుంది. ప్రేమ పేరుతో మోసాలు, మర్డర్లు పెరిగిపోతున్నాయి. గతంలో జీవితాలను త్యాగం చేసిన ప్రేమ ఇప్పుడు హింసిస్తోంది, మోసాలకు పాల్పడుతోంది. కారణం ఏంటి? ప్రేమ పేరుతో మోసం, ప్రేమ పేరుతో కామం, ప్రేమ పేరుతో ఘోరం. పూర్వం త్యాగాన్ని చూపించిన ప్రేమ ప్రస్తుతం హింసను కోరుకుంటోందా? ప్రేమ ఎంత మధురం, రాను రాను ప్రేమ ఎంత ఘోరంగా మారుతుందా? ప్రేమ పేరుతో జరిగే ఘోరాలు, మోసాలకు ఫుల్ స్టాప్ ఎక్కడా? ప్రస్తుత సమాజంలో ప్రేమ అనేది మోసగాళ్లకు, సైకోలకు ఒక కంఫర్టబుల్ జోన్గా తయారైంది. కొందరు లైంగిక వాంఛలను తీర్చుకోవటానికి ప్రేమను వాడుకుంటుంటే, మరికొందరు వారిలోని సైకోయిజాన్ని ప్రదర్శించటానికి ప్రేమను వాడుకుంటున్నట్టు కనిపిస్తోంది. ప్రస్తుతం రాష్ట్రంలో చోటు చేసుకుంటున్న ఘటనలను చూస్తుంటే పూర్వం ప్రేమ ఎంత మధురం స్థానంలో ప్రేమ ఎంత ఘోరం అనేలా పరిస్థితులు తారుమారయ్యాయని చెప్పొచ్చు. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఒక్కరోజే ప్రేమ జంటలకు సంబంధించిన 3 ఘటనలు చోటు చేసుకున్నాయి. హైదరాబాద్లోని న్యూ ఎల్బీ నగర్లో 22 అఖిల అనే యువతి ఉరివేసుకుని తనువు చాలించింది. దీనికి కారణం ప్రేమ పేరుతో అఖిల్ సాయిగౌడ్ అనే యువకుడు మోసం చేసి పెళ్లికి ఒప్పుకోకపోవడంతో బాధితురాలు ఆత్మహత్యకు పాల్పడినట్లు సమాచారం. ప్రేమించానని వెంటపడి తల్లిదండ్రులు ఒప్పుకున్నాక 7 ఏళ్లుగా ప్రేమించి పెళ్లికి నిరాకరించటంతో యువతి మనస్తాపానికి గురై ఆత్మహత్యకు పాల్పడినట్టు తెలుస్తోంది. ఇక వైజాగ్లో బయటపడ్డ మరో ఘటనను చూస్తే ప్రేమ ఇంత చీపా అనిపిస్తుంది. మిస్ వైజాగ్ నక్షత్రను ప్రేమించానని ప్రపోజ్ చేసి పెళ్లి చేసుకున్నాడు తేజ అనే వ్యక్తి. నక్షత్రను ప్రేమించి పెళ్లి చేసుకున్న తేజ కూతురును కూడా కన్నాడు. భార్య ఉండగాని మరో స్త్రీతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడు. దీంతో ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్య నక్షత్ర భర్తపై తిరగబడింది. మరో స్త్రీతో కలిసి ఉండగానే రెడ్ హ్యాండెడ్గా పట్టుకుని చెంప చెళ్లుమనిపించింది. తనకు న్యాయం చేయాలని ఆందోళన చేపట్టింది. తన భర్త ఒక కామవాంఛ కలవాడని, ప్రేమ అనేది బూటకమని, ఎందరో అమ్మాయిలను ప్రేమ పేరుతో ఉచ్చులోకి దించి అనుభవిస్తుంటాడని భార్య నక్షత్ర తెలిపింది. ఇది పెళ్లి చేసుకుని దీన్ని ఉంచుకున్నాడండి. కూతురు అండి, కూతురు ఉంది. ప్రైవేట్ ప్రాపర్టీలో ఎలా వస్తారండి? 3.5 సంవత్సరాలు వదిలేసి నువ్వు ఆడదాన్ని కొట్టే సంవత్సరాలు ప్లీజ్ గో. నువ్వు చూసుకునే ఓవర్ హ్యాండ్లింగ్ జరుగుతుంది. బయటకు వెళ్ళి పోలీసులు తెచ్చుకుంటారు, ఏం తెచ్చుకుంటారో తెచ్చుకోండి. బయటకు వెళ్ళండి. ఏపీలోని ఏలూరులో జరిగిన మరో ఘటనను చూస్తే ప్రేమ ఎంత ఘోరమనిపిస్తుంది. 10వ తరగతి నుంచి ప్రేమ పేరుతో యువతిని వేధిస్తున్న ఏసురత్నం అనే యువకుడు యువతికి నిశ్చితార్థం జరగటంతో జీర్ణించుకోలేకపోయాడు. యువతిని మాట్లాడుకుందామని పిలిపించుకుని నడి రోడ్డుపై మటన్ కొట్టే కత్తితో దాడి చేశాడు.
దీంతో స్పాట్లోనే చనిపోయింది యువతి. అనంతరం తాను కూడా ఆ కత్తితో మెడకోసుకుని ఆత్మహత్యా యత్నానికి పాల్పడ్డాడు. దీంతో ఏలూరు ప్రభుత్వాసుపత్రికి యువకుణ్ణి తరలించారు. చికిత్స పొందుతూ అపస్మారక స్థితిలోకి చేరుకోవడంతో విజయవాడలోని ఆసుపత్రికి తరలించగా అతను అక్కడ చికిత్స పొందుతున్నాడు. ప్రేమ పేరుతో జరిగిన ఈ ఘటనతో యువతి కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ప్రేమ పేరుతో జరిగే ఇలాంటి ఘటనలు సమాజానికి ఏం చెబుతున్నాయి? ప్రేమ పేరుతో మోసాలు, ఘోరాలు, మర్డర్లు జరుగుతుంటే ఆడపిల్లలను కన్న తల్లిదండ్రులు ప్రేమను ఎలా ఒప్పుకుంటారు? ప్రేమ పెళ్లిళ్లకు ఇలాంటి ఘటనలు గొడ్డలిపెట్టు కావా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. దేనికి ఒక్కటే పరిష్కారం. కానీ పెంచిన తల్లిదండ్రులకు కొత్త సమస్యలు తెచ్చిపెట్టకుండా తమ ప్రేమలో ఎంతవరకు నిజాయితీ ఉందని ప్రేమికులు ప్రశ్నించుకోవాలి. పెళ్లి బంధంలోకి అడుగుపెట్టే సామర్థ్యం, మెచ్యూరిటీ తమ ప్రేమకు ఉందా లేదా అని ముందే చెక్ చేసుకోవాలి. దీంతో సమాధానాలు వారి మనసుకే తెలుస్తాయి. అప్పుడే కళ్లకు కమ్ముకున్న మబ్బులు తొలగిపోయి అసలైన ప్రేమ వారి మధ్యలో ఉందో లేదో తెలుస్తుంది. తద్వారా ప్రేమ పేరుతో జరిగే దారుణాలను కొంతలో కొంతైనా అరికట్టవచ్చు.